ప్రముఖ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఈ మేరకు తాము విడిపోయినట్లు ఇద్దరు ఒకరికొకరు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది చాలా ఇబ్బందికర నిర్ణయం అయినప్పటికీ ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాల్సి వస్తుందని తెలిపారు. తాము విడిపోయిన తమ కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు. 4 ఏళ్లు కలిసి ఉన్న తరువాత పరస్పరం విడిపోవడానికి నిర్ణయించుకున్నామని చెప్పారు. కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించినా ఫలితం రాలేదు అన్నారు. తాము కలిసి గడిపిన సమయం, పరస్పరం గౌరవం, కుటుంబం ఎదగడానికి ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. కానీ తన కొడుకు అగస్త్యకు మాత్రం కో పేరెంట్స్ గా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని అన్నారు. తమ కొడుకు హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తామని అన్నారు. అయితే వీరి విడాకులపై గత ఐపీఎల్ సీజన్ సందర్భంగానే వార్తలు వచ్చాయి. ప్రతి ఐపీఎల్లో హార్దిక్ కు మద్దతుగా నటాషా వచ్చి ఎంకరేజ్ చేసేది. కానీ గత ఐపీఎల్ సీజన్ లో ఎక్కడా నటాషా కనిపించలేదు. నటాషా పుట్టినరోజైన మార్చి 4ను కూడా హార్దిక్ పాండ్యా ఎక్కడా విష్ చేయలేదు. అంతేకాకుండా నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా అనే ఇంటి పేరును తొలగించడంతో ఈ వార్తలకు ఇంకా బలం చేకూరింది. అయితే విడాకులకు సరైన కారణాలు మాత్రం తెలియరాలేదు. అలెగ్జాండర్ అలెక్సిలిక్ అనే వ్యక్తితో ఈ మధ్య నటాషా చనువుగా ఉంటుందన్న కారణం కూడా విడాకులకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో ఓసారి నటాషా అలెగ్జాండర్ తో కలిసి వెళ్తున్న సందర్భం మీడియా కంటపడింది. ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ లో రూమర్ నడుస్తోంది. 17 ఏళ్ల వయసులో నటాషా మోడలింగ్ ప్రారంభించింది. 2013లో ప్రకాష్ జా చిత్రం సత్యాగ్రహతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నటాషా 2014వ సంవత్సరంలో బిగ్ బాస్ 8లో కూడా కనిపించింది. 2018లో బాద్షా సూపర్ హిట్ పాట డీజే వాలే బాబులో నటాషా కూడా నటిగా కనిపించింది. 2016లో వన్డేలలో హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేశాడు. అన్ని ఫార్మాట్లో కీలక ఆటగాడిగా మారారు. పాకిస్తాన్తో 2013 ఛాంపియన్షిప్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశారు. 2017లో శ్రీలంకతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2017లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. 2018 ఐపీఎల్ కోసం 12 కోట్లు వెచ్చించారు. 2018 ఐపీఎల్లో 18 వికెట్లు తీసి కీలక ఆటగాడిగా మారారు. ఏప్రిల్ 2024లో హార్దిక్ పాండ్యా 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసి భారత్కు ప్రపంచ కప్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు హార్దిక్ పాండ్యా.